థైరాయిడ్ గ్లాండ్లో గెడ్డలు ఆర్ నాడ్యూల్స్ అనేది చాలా కామన్గా చూస్తుంటాము. సో ఈ నాడ్యూల్స్లో బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ నాడ్యూల్స్ ఉంటాయి, కొన్ని క్యాన్సరస్ నాడ్యూల్స్ ఉండొచ్చు, అండ్ కొన్ని ఇండిటర్మినేట్ అంటాం. అంటే దాన్ని బేస్డ్ ఆన్ జస్ట్ ఒక సింపుల్ ఎఫ్ఎన్ఏసి టెస్ట్ అంటే కొంచెం శాంపిల్ తీసి చూసినప్పుడు దాని ఎగ్జాక్ట్ నేచర్ మనం డిటర్మిన్ చేయలేము. సో ఈ 3 రకాలు ఉంటాయి. సో అది అల్ట్రాసౌండ్ చేసినప్పుడు దానికి ఒక స్కోరింగ్ ఉంటుంది. ఆ స్కోరింగ్ బట్టి ఎలాంటి నాడ్యూల్ అనేది ఒకటి ఫస్ట్ చూస్తాము. చూసిన తర్వాత ఎవరికైతే ఈ బినైన్ నాడ్యూల్స్ అంటే ఆ బినైన్ నాడ్యూల్స్ నాన్ క్యాన్సరస్ నాడ్యూల్స్ వాటి వల్ల పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అలాంటి నాడ్యూల్స్కి జనరల్గా సర్జరీ ఆఫర్ చేస్తారు. ఎప్పుడైతే ఇది ఒక కాస్మెటిక్ ప్రాబ్లమ్ ఉండొచ్చు కొంతమందికి, ఇక్కడ మెడలో ఒక వాపు అనేది కనిపిస్తుంటుంది కాబట్టి ఆ కాస్మెటిక్ ప్రాబ్లం కోసం కొంతమంది సర్జరీకి వెళ్తారు. లేదంటే కొంతమందికి ఈ నాడ్యూల్ ఈ గెడ్డ పక్కనుండే అవయవాల పైన ఒత్తిడి వల్ల ప్రెషర్ ఉంటే వాళ్ళు కూడా సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు సర్జరీ కాకుండా నాన్ సర్జికల్ ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్ అనేది ఒకటి థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్. సో థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటే ఈ గెడ్డల్ని ఒక చిన్న ఆర్ఎఫ్ నీడిల్ మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్తో అల్ట్రాసౌండ్ వాడుతూ ఆ నీడిల్ని గైడ్ చేసి ఆ నాడ్యూల్ లోపల ఉండే కందరంని హీట్ చేసి డిస్ట్రాయ్ చేయడం అనేది థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్. సో ఈ హీట్ చేసి డిస్ట్రాయ్ చేసినప్పుడు థైరాయిడ్ నాడ్యూల్స్ అవి ష్రింక్ అయిపోతాయి సైజ్లో. సో ఆల్మోస్ట్ ప్రీ ట్రీట్మెంట్ చూస్తే కానీ ప్రీ ట్రీట్మెంట్ నుంచి పోస్ట్ ట్రీట్మెంట్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 80% సైజ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ చేసిన దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీ చేసినప్పుడు ఒక రైట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ సైడ్ గెడ్ ఉంది, ఆ రైట్ సైడ్ గెడ్డని తీయాలంటే ఆ రైట్ సైడ్ ఎంటైర్ థైరాయిడ్ గ్లాండ్ని కూడా తీయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు చేస్తారంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ వెనకాల కొన్ని నరాలు ఉంటాయి. ఆ నరాలు మన ఏదైతే మన వాయిస్, మన గొంతు, మన వోకల్ కార్డ్స్కి వెళ్ళే నరాలు రికరెంట్ లారింజియల్ నర్వ్ అని ఉంటుంది. అది థైరాయిడ్ గ్లాండ్ వెనకాలనే ఉంటుంది కాబట్టి సర్జరీని కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా ఆ సైడ్ ఆఫ్ థైరాయిడ్ని తీసేస్తారు. సో ఇది తీసిన దానివల్ల చూస్తే కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 30 నుంచి 50% పేషెంట్స్కి ఈ సర్జరీ చేసి సగం థైరాయిడ్ గ్లాండ్ తీసేసిన ఇంకో సగం మిగిలిపోయిన ఈ పేషెంట్స్కి థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో వాళ్ళకి లైఫ్ లాంగ్, ఒకవేళ ఆ పేషెంట్కి థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ సర్జరీతో వస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు థైరాయిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇది ఒక ఇష్యూ. ఇంకోటి వచ్చి స్కార్, అంటే మెడ దగ్గర మనకి ఈ సర్జరీ చేసినప్పుడు స్కార్ అనేది కనిపించడం అనేది చాలా కామన్గా ఉంటుంది. ఈరోజు కొన్ని రోబోటిక్ సర్జరీస్ వచ్చినాయి, స్కార్లెస్ సర్జరీస్ కూడా వచ్చినాయి. ఆర్మ్ దగ్గర నుంచి కానీ లేకపోతే లిప్ దగ్గర నుంచి కానీ పోయి స్కార్లెస్గా చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం అవి కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీస్, ఎక్కువ టైం జనరల్ అనెస్థీషియాలో ఉండాల్సి ఉంటుంది. ప్లస్ పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ తర్వాత కూడా పెయిన్ అనేది కొంచెం ఎక్కువ చూస్తుంటాము ఈ పేషెంట్స్లో. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకొని ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్గా ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ని ట్రీట్ చేసుకునే ఈ సొల్యూషన్ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్. ఈ టెక్నిక్ కొరియాలో డెవలప్ అయింది ఆల్మోస్ట్ 20-25 years అగో. అండ్ ఈరోజు అన్ని గైడ్ లైన్స్ కానీ FDA అప్రూవల్ కానీ అన్ని గైడ్ లైన్స్లో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యింది. కొన్ని డీటెయిల్స్ చూసుకోవాలంటే థైరాయిడ్ నాడ్యూల్స్లో కొన్ని సిస్టిక్ నాడ్యూల్స్ అని అంటారు. సిస్టిక్ అంటే దాంట్లో ఎక్కువ ఫ్లూయిడ్ ఉంటుంది. అంటే జస్ట్ ఫ్లూయిడ్ 80 to 90%, 70% వేస్ట్. ఈచ్ నాడ్యూల్ వేరేగా ఉండొచ్చు, బట్ ఫ్లూయిడ్ కాంపనెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి సాలిడ్ నాడ్యూల్స్ ఉంటాయి. అండ్ సాలిడ్ నాడ్యూల్స్ అంటే అవి గెడ్డల్లాగా ఉంటాయి, దాంట్లో ఫ్లూయిడ్ ఉండదు. అండ్ కొన్ని మిక్స్డ్ అంటాం, అంటే కొంచెం ఫ్లూయిడ్ కొంచెం సాలిడ్ ఉంటాయి. ఈ ప్యూర్లీ సిస్టిక్ అంటే ప్యూర్లీ లిక్విడ్ ఉండే నాడ్యూల్స్ కానీ, ఎక్కువ శాతం లిక్విడ్ ఉండే నాడ్యూల్స్ కానీ చాలా వరకు ఒక సింపుల్ ఇంజెక్షన్తో ఇథనాల్ అబ్లేషన్ అంటాము. అంటే ప్యూర్ ఆల్కహాల్ ఇంజెక్షన్ ద్వారా ఆ సిస్ట్ని ఆ థైరాయిడ్ నాడ్యూల్ చుట్టూ ఉండే ఏదైతే ఒక లేయర్ ఉంటుందో ఆ లేయర్ని డ్యామేజ్ చేసినప్పుడు ఈ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ చేయడం ఆగిపోతుంది. అండ్ చాలామంది వరకు ఇంచుమించు 95% వరకు ఒక సెషన్తో కానీ లేకపోతే మ్యాక్సిమం 2 సెషన్తో కానీ ఈ సింపుల్ ప్రొసీజర్ ఇథనాల్ అబ్లేషన్ అనే
ఒక అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్తో మనము ట్రీట్మెంట్ చేయగలుగుతాము. ఇప్పుడు కానీ చూస్తే దానికి అసలు సర్జరీ అనేది అవసరమే లేదు సిస్టిక్ నాడ్యూల్స్. అండ్ ఇప్పుడు ఇంకా కానీ సాలిడ్ నాడ్యూల్స్ అంటే ఈ గెడ్డల్లాగా ఉండే ఈ నాడ్యూల్స్కి కూడా దానికి ఈ ఆర్ఎఫ్ అబ్లేషన్ అనేది మనం ఏదైతే ఈ పిన్ హోల్ ప్రొసీజర్ ఒక చిన్న నీడిల్తో చేయగలుగుతామో అది ఎక్సలెంట్ సొల్యూషన్. చాలా వరకు 90 to 95% సక్సెస్ రేట్ ఉంటుంది ఒక సెషన్లోనే. కొంచెం ఆ గెడ్డ కొంచెం పెద్దదిగా ఉంటే కొన్నిసార్లు రెండో సెషన్ కూడా అవసరం ఉండొచ్చు. అండ్ ఈ న్యాచురల్గా ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత చాలా వరకు ష్రింక్ అయిపోయి ప్రెషర్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే కాస్మెటిక్ ఎఫెక్ట్ కానీ ఏమీ లేకుండా ఇబ్బంది లేకుండా పేషెంట్స్ రికవర్ అవ్వచ్చు. సో చాలామందికి ఈ ప్రొసీజర్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి అని అడిగే ఒక క్వశ్చన్ ఉండొచ్చు. సో జనరల్గా ఈ ప్రొసీజర్ చాలా సేఫ్. సర్జరీతో కంపేర్ చేసుకుంటే కూడా ఇది ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఎవరైనా 1% or less than 1% ఆఫ్ ద పేషెంట్స్కి ఒక టెంపరీ చేంజ్ ఆఫ్ వాయిస్ అనేది రావచ్చు. అది కూడా ఒక వితిన్ 2-3 weeks or 4 weeks చాలా వరకు రికవర్ అవుతారు. అండ్ నర్వ్ ఇంజరీ ఛాన్సెస్ చాలా అంటే ఎక్స్ట్రీమ్లీ తక్కువ, అంటే 0.25% అంటే చాలా రేర్గా మనము నర్వ్ ఇంజరీస్ అనేవి జరుగుతుంటాయి. అండ్ ఇంకా ఎక్కువ కానీ చూస్తే బ్లీడింగ్ అనేది ఒక చిన్న కాంప్లికేషన్. అంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ ఉండదు. ఒకవేళ బ్లీడింగ్ అయినా లోకల్ బ్లీడింగ్ అది కంట్రోల్ చేయగలుగుతాము. ఈ 2 ప్రొసీజర్స్ కూడా ఏదైతే ఇథనాల్ అబ్లేషన్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ థైరాయిడ్ నాడ్యూల్స్ కానీ 2 లోకల్ అనస్థీషియాలోనే చేస్తాము. సో జనరల్ అనస్థీషియా కానీ ఎలాంటి సెడేషన్ కూడా ఇవ్వము. అండ్ పేషెంట్ అవేకే ఉంటారు ప్రొసీజర్ అప్పుడు. అండ్ ప్రొసీజర్ అయిన సేమ్ డే ఈవినింగ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ చూస్తే కూడా ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అండ్ రికవరీ చాలా ఫాస్ట్, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా చాలా సేఫ్ ప్రొసీజర్ సర్జరీకి కూడా కంపేర్ చేస్తే. సో ఓవరాల్ ఈ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ గురించి కానీ ఈ ఇథనాల్ అబ్లేషన్ గురించి కానీ అందరికీ కూడా అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్ సర్జికల్ ఆల్టర్నేటివ్స్ ఈరోజు టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుండే కొద్దీ చాలా కామన్ ప్రాబ్లమ్స్కి నాన్ సర్జికల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కాబట్టి మనం కూడా అందరూ అవేర్నెస్ తీసుకొని ఆ మెసేజ్ అయితే స్ప్రెడ్ అవ్వాలి కమ్యూనిటీలో, సో దాట్ మోర్ పీపుల్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దీస్ ప్రొసీజర్స్. తొందరగా రికవర్ అవ్వచ్చు అండ్ సర్జరీ కూడా అవాయిడ్ చేసే అవకాశము చాలామందికి ఉంటుంది ఈ ప్రొసీజర్తో.